కోనసీమ జిల్లా రాజోలులో జీతాల కోసం ప్రైవేట్ కాలేజీ అధ్యాపకులు రోడ్డెక్కారు. మలికిపురంలో ఎంవీఎన్, జేఎస్ అండ్ ఆర్వీఆర్ కళాశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎంవీఎన్, జేఎస్ అండ్ ఆర్వీఆర్ కాలేజ్ యాజమాన్యం లెక్చరర్స్ ని వేధిస్తోంది. 52 రోజులుగా జీతాల కోసం లెక్చరర్లు రిలే ఆమరణ దీక్షకు దిగారు. యాజమాన్యం నిరంకుశత్వానికి నిరసనగా 3 లెక్చరర్లు ఆమరణ దీక్షకు సిద్దమయ్యారు. యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపినా సమస్యలు కొలిక్కి రాలేదు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు లెక్చరర్స్ కి మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. పార్టీ కూడా అన్ని పార్టీలు ఉన్నారు. జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ అన్ని ఉన్నాయి. కోనసీమ జిల్లా రాజోలులో జీతాల కోసం ప్రైవేట్ కాలేజీ అధ్యాపకులు రోడ్డెక్కారు. మలికిపురంలో ఎంవీఎన్, జేఎస్, ఆర్వీఆర్ కళాశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎంవీఎన్, జేఎస్, ఆర్వీఆర్ కాలేజ్ యాజమాన్యం లెక్చరర్స్ ను వేధిస్తోంది. 52 రోజులుగా జీతాల కోసం లెక్చరర్స్ రిలే ఆమరణ దీక్షకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, మల్కీపురంలోని ఎంవీఎన్, జేఎస్ కాలేజీలో గత 4 నెలల నుంచి కూడా అధ్యాపకులకి జీతాలు లేకపోవడంతో వారు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. పలుమార్లు యాజమాన్యంతో కూడా చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం అవడంతో ఈ రోజు 3 అధ్యాపకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. దీంతో వారికి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా సంఘీభావం తెలిపారు. వారితో పాటు స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా వారికి మద్దతు తెలపడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా అక్కడ భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్వేత. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ. దీపావళి రోజున టపాసులు కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కట్టారు. గాయపడ్డ వారికి ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందిస్తోంది. ఇప్పటి వరకు హాస్పిటల్ కు 48 మంది బాధితులు రాగా వారిలో 8 మందికి తీవ్ర గాయాలన్నట్లుగా సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని స్పష్టం చేశారు. బాధితులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామంటున్న సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదినితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. దీపావళి పండుగ సందర్భంగా గాయపడిన వారు సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంది, ఏం లేదనేది ఆసుపత్రి సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగి తెలుస్తుంది. మేడం, నిన్న దీపావళి సందర్భంగా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది హాస్పిటల్కి వచ్చారు, వారి పరిస్థితి? టోటల్ గా 46 మెంబర్స్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అటెండ్ అయ్యారు. అందులో ఓన్లీ 8 మెంబర్స్ 8 మందికి అడ్మిట్ చేసే గాయాలు ఉండినాయి. మిగతా వాళ్లకు మెడిసిన్స్ రాసి ఇంటికి పంపించే పరిస్థితి ఏర్పడింది. అంత సివియర్ గా లేదు. వీళ్లలో కూడా అందరికీ అంత సివియర్ గా లేదు. 2 పిల్లలకు కంటి నల్లపాప మీద చిన్న చిన్న కణాలు ఆ బాంబ్ పగిలినందుకు ఉన్నాయి. అవి అనస్థీషియా ఇచ్చి ఇప్పుడు సర్జరీకి తీసుకెళ్తున్నారు. అది కూడా గుడ్డుకి పెద్ద గాయం ఏం లేదు. కొందరికి ఒక 2 days ఉంచుకొని పంపిస్తాము. చాలా సివియర్ గాయాలు ఎవరికి లేవు, కానీ చూపు పరిస్థితి అంతా మనకు ఇన్ 1 or 2 days అంతా క్లియర్ అవుతుంది. మేము స్పెషల్ టీమ్స్ పెట్టాము. ఈ సందర్భంగా స్పెషల్ వార్డ్ క్రియేట్ చేశాము. దీపావళితో గాయాలు పడిన పేషెంట్లకు అంతా సౌకర్యంగానే ఉంది. వీళ్లకు మీరు అడిగే ఉంటారు వాళ్ళతో. మేడం, వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయి? మోస్ట్లీ నా దృష్టిన ఫ్యూచర్ లో పెద్ద ఇబ్బందులు వచ్చే సందర్భము లేదు. అంత సీరియస్ గా దెబ్బలు తగలలేదు. కొన్ని రోజుల వరకు కొంచెం ప్రాబ్లం ఉండవచ్చు, కానీ మీకు ఇంకా క్లియరర్ పిక్చర్ ఒక 2 days తర్వాత ఇవ్వగలుగుతాము. అంటే ఇప్పుడు దాదాపు చిన్నపిల్లలే కదా మేడం, కంటి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది? చిన్న పిల్లల కంటే ఎక్కువ పెద్దవాళ్లే అడ్మిట్ అయ్యారు. ఎక్కువ చిన్న పిల్లలు 2 ఉన్నారు. అందరూ 5 members పెద్దవాళ్ళు. ఓకే, అంటే వీళ్ళకి శాస్త్రచికిత్స జరిగిన తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు?
వాళ్ళకి అవసరం ఉన్నన్ని రోజులు పెడతాము. ఎగ్జాక్ట్ గా డేస్ అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ కండిషన్ బట్టి అవసరం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఇక్కడ పెడతాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మెడిసిన్స్ రాస్తాము, ఫాలో అప్ కి ఎప్పుడు రావాలో అన్ని క్లియర్ గా చెప్తాం వాళ్ళకు. మేడం ఈ రోజు కూడా చాలా మంది దీపావళి చేసుకుంటారు, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉంది? మెయిన్లీ పెద్ద పండుగ నిన్న అయిపోయింది, అయినా మా టీమ్స్ ఇవాళ రేపు కూడా ఉంటాయి. బికాస్ కొందరికి తగులుతూ ఉంటుంది, పిల్లలు ఎట్లాగో హాలిడేస్ అంటే టపాసాలు పేల్చుకుంటూ ఉంటారు, సందర్భం ఉంటుంది. మా టీమ్స్ మేము రెడీగా ఉన్నాము వాళ్లకు చూడడానికి. టపాసులు కాల్చే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు? ఆల్రెడీ చెప్పి ఉన్నాము, మళ్ళీ హెచ్చరిక ఇస్తున్నాను అందరికి. అన్సూపర్వైజ్డ్ గా అండ్ హీరోయిజం లో వెళ్లి పిచ్చి పిచ్చిగా టపాకాలు పేల్చవద్దు. కేర్ఫుల్ గా సేఫ్ గా చెయ్యాలి. చిన్న పిల్లలనైతే ఒంటరిగా అసలు వదలవద్దు. పేరెంట్స్, పెద్దవాళ్ళు ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండాలి. చిన్న ప్లేసెస్ లో టపాసాలు పేల్చవద్దు. పెద్ద ఓపెన్ గ్రౌండ్ అయినా ఓపెన్ ప్లేస్ లో చేస్తే బెటర్ ఛాన్సెస్ ఆఫ్ లెస్ ఇంజురీ. థ్యాంక్ యూ. అది మేడం చెప్తున్నది, ఇప్పటివరకు అయితే దాదాపుగా ఎలాంటి మేజర్ అయితే ఉందో ఇద్దరికి మాత్రమే మేజర్ ఉంది, వాళ్ళకి ఆపరేషన్ చేసి పంపిస్తాము త్వరలోనే. అయితే దీనివల్ల ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారికి సరైన చికిత్స చేసి మాత్రం ఇక్కడ నుంచి పంపిస్తాము. వారికి కావాల్సిన అన్ని రకాలైన ట్రీట్మెంట్ అయితే అందుకోసం ప్రత్యేక వాళ్ళు కూడా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ చెప్పాడు. కెమెరామెన్ రామకృష్ణతో HMTV హైదరాబాద్ రామకృష్ణ. హైదరాబాద్ జాన్వాడ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కోణాలపై ఆరా తీస్తున్నారు. రాజ్పాకాల విజయ్ మద్దూరుని కలిపి విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. అమర్, ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన లిక్కర్ పార్టీ కేసులో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. అయితే గతంలో అంటే 10 రోజుల క్రితం ఏదైతే SOT పోలీసులు దాడి చేసిన క్రమంలో 10 లీటర్ల విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత రాజ్పాకాలతో పాటు అతని సోదరుడు ఏదైతే శైలేంద్ర ఇంటికి వెళ్ళి కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 10 లీటర్ల విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే పార్టీ ఎలా నిర్వహించారు, పార్టీకి సంబంధించిన అనుమతులు ఎందుకు తీసుకోలేదు, లిక్కర్ పార్టీ ఎక్కడ నిర్వహించినా ఎక్సైజ్ పోలీసుల అనుమతి తప్పనిసరి, అందులో ముఖ్యంగా విదేశీ మద్యాన్ని అక్కడ పెట్టి సర్వ్ చేయడం పూర్తిగా చట్టరీత్యా నేరం అంటూ కూడా ఎక్సైజ్ అధికారులు గతంలో కూడా చాలా సార్లు హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ఇప్పటికే ఎక్సైజ్ వైలేషన్ యాక్ట్ తో పాటు విదేశీ మద్యానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నారు, లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఆ విదేశీ మద్యం బెటర్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు వాళ్ళు ఎక్సైజ్ వైలేషన్ యాక్ట్ తో పాటు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ సంబంధించిన ఎక్కడైతే అక్కడ నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించిన నమోదు చేసిన ఎవిడెన్స్ కూడా సేకరించారు. ప్రస్తుతానికైతే ఏదైతే విజయ్ మద్దూరి కొకేన్ తీసుకుని పాజిటివ్ గా తేలడం, నిర్ధారణ చేసిన పాజిటివ్ సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఎందుకంటే విజయ్ మద్దూరి కొకేన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఇప్పటికే విజయ్ మద్దూరి ఇచ్చాడు. రాజ్పాకాలే విజయ్ మద్దూరికి డ్రగ్స్ చేశారు. చాలా కూడా లిక్కర్ పార్టీ ఏదైతే చేశారన్న లీడ్ ని మద్దూరి ఇచ్చారు కాబట్టి విజయ్ మద్దూరి ఇచ్చిన ఆధారంగా ఇప్పటికే రాజ్పాకాలను కూడా సివిల్ పోలీసులు, బొగ్గిల పోలీసులు విచారించారు. ప్రధానికి ఎక్సైజ్ పోలీసులు కూడా ఏదైతే విదేశీ మద్యం ఎగుమతులకు సంబంధించి మరోవైపు లిక్కర్ పార్టీలు ఎన్నిసార్లు నిర్వహించారో ఎన్నిసార్లు వైలేషన్ చేశారు, వీటన్నిటికి సంబంధించి పోలీసులు మద్దూరికి సంబంధించిన డ్రగ్స్ కోణాలపై ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు కూడా విచారిస్తున్నారు. అయితే చేవేళ్ల పోలీసుల ఎదుట రాజ్పాకాలతో పాటు విజయ్ మద్దూరి ఇద్దరు కూడా హాజరవుతుంది. ఇద్దరిని కూడా సుమారు గంట నుంచి కూడా ప్రస్తుతం విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం రాజ్పాకాల, విజయ్ మద్దూరి ఇద్దరి ఎదురెదురుగా సివిల్ పోలీసులు ఇచ్చినటువంటి
వివరాల ఆధారంగా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు ఆరా తీసుకుని సాయంత్రం ఈ విచారణ కొనసాగే అవకాశం పడుతుంది చేత. రైట్ అమర్, థ్యాంక్ యూ. భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం వాజేడు మండలం తిప్పేరు గ్రామంలోని ఓ నిరుపేద ఆదివాసీ కుటుంబానికి చెందిన మోడెం వంశీ అనే యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక తన 14వ ఏటనే భద్రాచలం సమీపంలోని ఓ నర్సరీలో యూరియా బస్తాలు మోసే కూలీగా పనిలో చేరాడు. ఆ వయసులోనే 50 కిలోల బస్తాలు అవలీలగా మోయడం గమనించిన భద్రాచలానికి చెందిన సిటీ స్టైల్ జిమ్ కోచ్ రామిరెడ్డి తన వెంట తీసుకెళ్లి శిక్షణనిచ్చాడు. వంశీ మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అనేక పోటీలలో తన ప్రతిభ చూపించడంతో పాటు తాజాగా అంతర్జాతీయ స్థాయిలోనూ పాల్గొన్నాడు. సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో అక్టోబర్ 4 నుంచి 13 వరకు జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇండియాకు బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. ఈ పోటీలలో పాల్గొని మొత్తం 677.5 కేజీల బరువు ఎత్తడంతో స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ మెరిట్ సర్టిఫికెట్ ను కూడా పొందాడు. బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్ విభాగాల్లోనూ 3 బంగారు పతకాలతో పాటు పవర్ లిఫ్టింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు 4వ బంగారు పతకాన్ని సాధించాడు. మోడెం వంశీ అనే ఆదివాసీ క్రీడాకారుడు తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడమే కాకుండా గతంలో కూడా యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఇండియాకు బంగారు పతకాలను తీసుకొచ్చాడు. బంగారు పతకాలు సాధించిన మోడెం వంశీని రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తో పాటు అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి అధికారులు అభినందిస్తున్నారు. అయితే అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన మోడెం వంశీ ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. జిమ్ కోచ్ రామిరెడ్డి అసోసియేషన్ సభ్యులు నిధులు సేకరించి పోటీలకు పంపించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మోడెం వంశీకి ఆర్థిక చేయూత అందిస్తే మరెన్నో విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 2016లో ఇంట్లో పరిస్థితి మంచిగా లేక మా డాడీ పనిలో పెట్టారు నన్ను ఇబ్రాహీంపేట నర్సరీలో. అక్కడ పని చేసుకుంటూ ఉంటుంటే 25 కేజీలు బస్తా చిన్న వయసులోనే మోసుకుంటూ వెళ్తూ ఉంటే నన్ను రెడ్డి గారు చూసి గుర్తించారు. చిన్న వయసులోనే ఊరే బస్తా మోయడం వల్ల నీకేమీ రాదు, భద్రాచలం వచ్చి నాతో పాటు జిమ్ చేయి, ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొడితే జాబ్ వస్తుందని చెప్పారు. 2016 నుంచి ఇప్పటివరకు నన్ను మొత్తం కోచింగ్ ఇచ్చింది రెడ్డి గారే. 2020లో నేను నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. అలాగే స్ట్రాంగ్ మెడల్ కూడా వచ్చింది. 2021లో ప్రతి ఒక్క సంవత్సరంలో గోల్డ్ మెడల్ కొడుతున్నాము. 2024లో మాల్టా దేశం వెళ్ళి వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. లో కూడా 2 సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది వంశీ. ఈ వంశీకి గవర్నమెంట్ తరపు నుంచి సహాయం అందిస్తే ఇంకా మరిన్ని గోల్డ్ మెడల్ పడతాయని, తర్వాత ఇంకా ఉన్న కుర్రవాళ్ళని కూడా తయారు చేస్తాయని నాకు నమ్మకం ఉంది. లో కూడా 2 సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది వంశీ. మహబూబ్ నగర్ లో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 19 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ కార్యకర్త వరద భాస్కర్ పై మొదట పోలీసులు కేసు నమోదు చేశారు. వరద భాస్కర్ పై పోలీసులు దాడి చేశారని ఇటీవల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ధర్నా నిర్వహించారు. సీఏ అప్పలనాయుడుతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాగ్వాదం జరిగింది. కాగా విధులకు ఆటంకం కల్పించారని శ్రీనివాస్ గౌడ్ సహా 19 మందిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువగా అతిగా ఎక్కువ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంప్లైంట్ ఖరాబ్ అయ్యేటట్లు ప్లస్ రెచ్చగొట్టేటట్లు వీళ్ళే చేస్తూ ఉన్నారు. ప్రజలు చేయాలి జనరల్గా, కానీ పీస్ఫుల్గా ఉంది. మాత్రం అట్లా కాదు, ధర్నాలు కావాలి, కాపులు కావాలి, గొడవలు కావాలి, అల్లకల్లోలం కావాలి. అది తెలంగాణలో మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ కావాలంటట్లు ఇక్కడ రూరల్ సిఐ గారు కానీ
1 టౌన్ సీఏ గారు చేస్తూ ఉన్నారు. మరి మాకు ఇప్పటివరకు కూడా తెలియదు వాళ్ళ తాత ముత్తాతలు ఆంధ్ర అని చెప్పి. మేము ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ చూడలే, కానీ వాళ్ళ కొత్తగా ఇక్కడ తెలంగాణ కొడుకులారా అని చెప్పి మాట్లాడని చెప్పి చెప్తా ఉన్నాడు. చిన్న పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ పెడితే మరి భాస్కర్ ముద్రాని పండబెట్టి తొక్కి కొట్టిందని చెప్పి చెప్పడం జరిగింది. మా తల్లిదండ్రులు సాక్షిగా కొట్టిండనా అని ఏడ్చిండనా. నా సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం మా పరువు మొత్తం పోయిందని బాధపడ్డాడు. అక్కడ రూరల్ సీఏ గారేమో కేసులు ఎట్లా పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, ఎవరైనా దరఖాస్తు చేయడానికి వస్తే నీ కేసు పరిష్కరిస్తా, కానీ ఈయన పేరు పెడతావు ఆయన పేరు పెడతావు ఆయన ఒక ప్లాన్లో ఉన్నాడంట. మీ ఇద్దరి వల్ల ప్రశాంతంగా ఉన్న మహబూబ్నగర్ మాత్రం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చలో మహబూబ్నగర్, చలో పాలమూరు అనేది తెలంగాణలో ఫస్ట్ ఇక్కడనే పిలిపించి ఇక్కడి నుంచే మా మహిళా ఇంకొక ఉద్యమాన్ని స్టార్ట్ అవుతుంది. తెలంగాణ తెచ్చుకున్నది ఉట్టే రాలే, చూసుకోండి చరిత్ర వెనుక. దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినాం. ఇదే మహబూబ్నగర్ జైలు, హైదరాబాద్ జైలు కూడా ఉన్నాం. భయపడలే ఎవరం కూడా. జైలుకు భయపట్టాలమా, కేసులకు భయపట్టాలమా, ఏమిటి భయపట్టాలం కాదు మేము. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవకతవకలను వెలికితీస్తామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రోడ్లు గుంటలమయ అయిపోయినాయి, కనీసం ఒక చారుడు మట్టి కూడా అయినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఆ గుంటలన్నీ కూడా పూడ్చడానికి దాదాపు 250 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 2వ తారీఖు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంతల పూడ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఉపాధి కల్పన దిశగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. కొత్త పారిశ్రామిక విధానాల ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తూ పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. న్యూ ఇండస్ట్రీ పాలసీ ద్వారా విశాఖ ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. ఏపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యాంకర్ పాలసీ పారిశ్రామికవేత్తలకు, కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ కి అనుకూలమైందని సిఐఐ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పే వారికి ఇంటెన్సివ్ తో పాటు ఉద్యోగ కల్పనపై కూడా ఇండస్ట్రీ పాలసీలో పొందుపరిచారు. వాల్యూ యాడెడ్ ఉత్పత్తులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారికి 47,000 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, దాంతోపాటు మరో 50,000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈసారి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నూతన ఇండస్ట్రీ పార్కులకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖలో న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కి కొత్త అవకాశాలు రావడంతో పాటు ఇక్కడ ఉపాధి కల్పన పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో స్టేట్ మొత్తం ఇన్వాల్వ్ చేసి అన్ని డిస్ట్రిక్ట్స్ కి, అన్ని రీజియన్స్ ని ఈక్వల్ గా డెవలప్ చేయాలనేది పాలసీ ఉంది. వైజాగ్ వరకు తీసుకుంటే వాట్ ఎవర్ ఇస్ దట్ మనకి మేజర్ పోర్టు, మైనర్ పోర్ట్స్ ఏవైతే మన పక్కన ఉన్నాయో పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ మీదనే మనకి పూర్తిగా దృష్టి ఉంది. ఈ పోర్ట్స్కి దగ్గరగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెడితే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది, పోర్ట్ బేస్డ్ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ లాజిస్టిక్గానే ఇక్కడ దీని మీద ఎక్కువ ప్రెజర్ దాని మీద పెట్టి ఈ చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా అంతటికీ ఉపయోగపడేటట్టు చేయాలన్నది ఫస్ట్. సెకండ్ థింగ్, లాజిస్టిక్స్లో మన అందరికీ తెలిసింది ఏంటంటే ఎయిర్పోర్టు, రోడ్, రైల్, పోర్ట్, ఈ 4ని కనెక్ట్ చేస్తేనే ఇక్కడ ఉన్న లాజిస్టిక్ కాస్ట్ తగ్గి ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఏరియాకి వచ్చి ఎక్స్పోర్ట్ బేస్డ్గా ఏదైతే వాల్యూ ఎడిషన్ వాట్ ఎవర్ ఏదైతే చెప్పారో వీటన్నిటి మీద కూడా ఈ ఏరియా అంతా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది అనేదే ముఖ్యంగా ఈ టైంలో ఈ ఇండస్ట్రియల్ పాలసీ వరకు. సో వాళ్ళు ఏం రాయలసీమలో కొన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంతా అటువైపు పెట్టారు, ఆటోమొబైల్ అంతా అనంతపూర్ అని పెట్టారు, ఆక్వా అంతా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పెట్టారు. వైజాగ్ వచ్చినప్పటికీ మెడ్టెక్, ఫార్మా, ఆక్వా, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇండస్ట్రీ 4.0 అని పెట్టారు, పోర్ట్ పెట్టారు, లాజిస్టిక్స్ పెట్టారు. సో తర్వాత ఓవరాల్గా స్టేట్కి మొత్తం ఎలా ఉందో అలాగే ఉంది తప్ప ప్రత్యేకంగా వైజాగ్ సంబంధించి ఒక పర్టికులర్ వైజాగ్లో ఇది చేస్తామని లేదు. ఎందుకంటే వైజాగ్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ డెవలప్మెంటల్ ప్లాన్. సో అన్ని పాలసీల్లో కూడా ఎవరీ ఏరియా ఇస్ కవర్డ్ కాబట్టి వైజాగ్కి లిటిల్ మోర్ ఫోకస్ వస్తుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నూతన పారిశ్రామిక పాలసీని తీసుకురాబోతోంది.
ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో పాటు అదనంగా 10% ఇంటెన్సివ్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ మీద దృష్టి సారించారు. పాలసీ గైడ్ లైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటి బ్రాడ్ గా లార్జ్ ఇండస్ట్రీ సెక్టర్ మీద ఒకటి, ప్లస్ సెక్టర్ స్పెసిఫిక్ గా కూడా జరిగాయి. సెక్టర్ స్పెసిఫిక్ గా ఏంటంటే ఒకటి ఇండస్ట్రియల్ జనరల్ డెవలప్మెంట్ పాలసీ విచ్ ఇస్ లార్జ్ సెక్టర్, రెండోదేమో ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ పాలసీ, మూడోది ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విచ్ ఇస్ ఏ లార్జ్ సెక్టర్ అగైన్, థర్డ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ. వీటిలో డెవలప్మెంట్ స్పెసిఫిక్గా ఆంధ్రాకి ఎలా వస్తాయన్నది. ఇప్పుడు ఏంటంటే అంత ముందులా కాకుండా ఇది కాంప్రిహెన్సివ్ పాలసీ. అండ్ ఇంత ముందులా కాకుండా ఏం చేశారంటే ప్రతి ఓవరాల్గా టార్గెట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి పెట్టుకున్నారు. 20 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 20 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సెక్టర్లో జరగదు, కానీ మల్టిపుల్ సెక్టర్స్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో ఒక పాలసీ ఇంకా ఫోకస్ చేయాల్సిన పాలసీ ఒకటి ఐటీ ఉంది, అది ఇంకా రాలేదు. ఎలక్ట్రానిక్ సెక్టర్ ఒకటి ఉంది, అది అనంతపూర్లో అయింది. ఏపీలో స్పెసిఫిక్ టు వైజాగ్ అయితే MSME seems to be the most comprehensive policy and which is applicable to Vizag. అది కాకుండా లాజిస్టిక్స్ సెక్టర్లో కూడా వైజాగ్కి స్పెసిఫిక్గా ఆ పాలసీ అప్లికబుల్ అవుతుంది. ఇప్పటికే విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రకటించగా గత ప్రభుత్వంలో పనులు నెమ్మదించాయి. దీంతో ముందుగా కారిడార్ అభివృద్దిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పారిశ్రామిక వాడలు, 4 ఎకనామిక్ గ్రోత్ కారిడార్లు, 11 క్లస్టర్లు రానున్నాయి. ఇందులో ఎక్కువ శాతం విశాఖ మీదుగా పరిశ్రమలు నెలకొల్పే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖకు ఉన్న రోడ్డు, సముద్ర రవాణా మార్గాలతో పాటు ఎయిర్ కార్గో కూడా ఎంతో ఉపయోగపడుతోంది. విశాఖలో పోర్టుల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ముఖ్యంగా లాజిస్టిక్ బిజినెస్ గ్రోత్ వైజాగ్ లో ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియల్ పాలసీస్ చాలా మంచిగా ఇచ్చారు. దాంతోపాటు ఎస్పెషల్లీ లాజిస్టిక్స్ సంబంధించి ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ ద బెస్ట్ పాలసీ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయి. సో మొన్నటి దాకా లేఅవుట్లు వేసి అమ్మాలా, లేఅవుట్లు వేసి ఎవరు కొంటారు, ఎవరు ఏం చేస్తారో అర్థం కాదు. 30 సంవత్సరాల నుంచి లేఅవుట్లకి అది దాంట్లో ఆక్యుపైజేషన్ లేదు. సో అందుకని చెప్పి వీళ్ళు దీన్ని చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు రేపొద్దున ఇండస్ట్రీస్కి అమ్ముకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ లేఅవుట్ వేసి ఇండస్ట్రీ రూల్ ప్రకారం, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ కానివ్వండి, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి ఫీజు కానివ్వండి, ప్లాన్ అప్రూవల్ సంబంధించి కానీ ఇవన్నీ వేవ్ చేస్తున్నారు. ఇవన్నీ వేవ్ చేస్తేతో పాటు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఎకరానికి ఎంత అని చెప్పేసి. అవి కాకుండా ఈవెన్ మీరు చూస్తే వాళ్ళకి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాటరు, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటి అవకాశాలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఏ ఒక్క ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఈరోజు శ్రీ సిటీలో ఎలా సక్సెస్ ఫార్ములా ఉందో అదే ఫార్ములా లాగా అనేక మినీ శ్రీ సిటీలు ఈ ఏరియాలో వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఎస్పెషల్లీ మనకి ఏమిటంటే ఉత్తరాంధ్ర కానీ శ్రీకాకుళం, విజయనగరంలో చాలా ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. చాలా మందికి రాజులకి వీళ్ళందరికీ అనేక మందికి వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్స్ అంటే వాళ్ళ ల్యాండ్ బ్యాంక్స్ అన్నింటినీ డెఫినెట్గా వాళ్ళు రైట్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎప్పుడైతే మన ఇండస్ట్రీ కన్వర్ట్ చేస్తామో లోకల్ వాళ్ళు వస్తే లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, లేదు బయట నుంచి వచ్చేవాళ్ళు వచ్చినా కూడా మన వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఆటోమేటిక్గా ఈ ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందో స్టేట్ జిఎస్టీ కలెక్షన్స్ కానివ్వండి అన్నీ ఇక్కడ ఈ ఏరియాలో మంచిగా జరుగుతాయని మేము భావిస్తున్నాము. మొత్తానికి డబుల్ గ్రోత్ ఇంజిన్ గవర్నమెంట్ ఫోకస్ తో పారిశ్రామిక ప్రగతి జరిగితే ఆంధ్ర అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయం. పెట్టుబడుల లక్ష్యంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన దిశగా కొత్త పారిశ్రామిక విధానాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మరి ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ వస్తే గనక విశాఖపట్నం మరింత పారిశ్రామిక ప్రగతిలో ముందుకు వెళ్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇండస్ట్రీస్ రావడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కూడా దొరుకుతుందనే ఆశతో ఈ న్యూ ఇండస్ట్రీస్ ని ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ ని కూడా పారిశ్రామికవేత్తలు, విశాఖ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. మరి ఆ దిశగా నిజంగానే రూపకల్పన జరిగితే గనక విశాఖపట్నం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు గ్రామస్తులు ఆంక్షల వలయంలో చిక్కుకున్నారు. ఓవైపు దీపావళి వెలుగులతో ఆనందోత్సాహాల్లో మునగాల్సిన సమయంలో ఓ గుంపు చీకటిని నింపుతోంది. ఆ గుంపు భయానికి తమ పంటలు చేతికొచ్చే సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఆంక్షల నడుమ తమ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామాల్లో ఆంక్షలు విధించడానికి గల కారణాలేంటి? పార్వతీపురం మన్యం జిల్లాలో అసలేం జరుగుతోంది?
పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 2 వేర్వేరు ప్రాంతాల్లో 11 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒడిశా అడవుల నుంచి ఏనుగుల గుంపు ఏపీ ప్రాంతానికి ఎంట్రీ అయిందని భావిస్తున్నారు. ఈ ఏనుగులు ఆహారం, నీరు వెతుక్కుంటూ మనుషుల నివాసాల్లోకి వెళ్లి రైతులు పండిస్తున్న పలు పంటలను నాశనం చేయడమే కాకుండా గ్రామస్తులపై దాడి చేసి ఇప్పటికే కొంతమందిని హతమార్చాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామ కాపురస్తు అండి. మాకు కూడా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం ఉందండి. ఈ గత 20 రోజులుగా ఈ ఏనుగుల దాడి వలన ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. పంటలు చేతికి వచ్చే టైంకి వెళ్ళలేకపోతున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గత సంవత్సరం అయితే పంటల్లో తీవ్ర నష్టం అనిపించి ఈ సంవత్సరం బాగుందనే టైంకి ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొని అందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళు తలదాచుకుంటున్నారు. ఈ 144 సెక్షన్ పెట్టారు, మంచిదే. అయినప్పటికీ 144 సెక్షన్ తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతిమా ఉన్నతాధికారులు గాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సలహాలు తీసుకొని వీటిల్ని మైదాన ప్రాంతం నుంచి ఫారెస్ట్ ఏరియాకి తరలించే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఆ పంట ఏదో చేతికి వస్తుందండి. అంచేత మా మనవి కూడా ఏంటంటే వీలైనంత తొందరలో దీని తాలూకా చర్యలు చేపట్టి వాటిల్ని అడవి ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తాజాగా ఈ అడవి ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. పార్వతీపురం రూరల్ మండలం పెద్దబొండ్లపల్లిలో పట్టపగల ఏనుగుల గుంపు పొలంలో పనిచేస్తున్న రైతులపై దాడికి తెగబడ్డాయి. ఏనుగుల గుంపును గమనించిన రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గని ఏనుగులు రైతులను వెంబడించి యాకుబు అనే రైతుపై దాడి చేసి తొండంతో నేలకేసి కొట్టి తొక్కి చంపేశాయి. దీంతో పరిసర ప్రాంత గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు పెద్దబొండ్లపల్లి, పుట్టూరు తదితర చుట్టుపక్కల గ్రామాల సమీపంలో సంచరిస్తూ ప్రజల ఆస్తులను, పలు రకాల పంటలను నాశనం చేస్తున్నాయి. మడి ముందు ఆ మడి ఆకం ధ్వంసం చూసేసి పంట పాడు చేసాయి. ఆ పంట కోసం మేము ఏనుగు తగలమంటే అధికారులు మమ్మల్ని బయటికి తగిలేస్తుండ్రు, దగ్గరికి రానివ్వకుండా చేస్తుండ్రు. మా పంటను మరి నాశనం చేసి మా పంట సంగతి ఏమిటి, ఆయన చేతికి వచ్చిన పంటని పాడు చేస్తాయి. మరి మా బతుకులు ఏటి సంగతి మాకు ఏదో వాటి దారి చూపించాలని అధికారులు కోరుతున్నాం. ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తుండటంతో సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు సమీప గ్రామ ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. ప్రస్తుతం రెవెన్యూ, పోలీస్ శాఖ ఆంక్షల నడుమ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఆంక్షలతో తమ పంట పొలాలకు కూడా వెళ్లనీయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో పంటలను నాశనం చేయడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. తమ కళ్ల ముందే పంటలను ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మాది పార్వతీపురం పుట్టూరు గ్రామం అండి. అది ఈ మధ్య వారం నుంచి మా గ్రామ చుట్టుపక్కల ఏరియాలో ఏనుగులు తిరుగుతున్నాయి. పొలాలకి చాలా ఇబ్బంది అవుతుంది. మన కూడా కోమలపల్లిలో ఒక ఆయన్ని ఏనుగులు చంపాయి. అంచేత పొలానికి భయం వస్తుంది. ఒకవేళ వచ్చిన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు, మీరు రావడానికి వీల్లేదని బయటకు పంపిస్తున్నారు. ఈ రకంగా దానివల్ల దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పటికే అధికారులు స్పందించి మా గ్రామ చుట్టుపక్కల ఏరియాల నుంచి ఈ ఏనుగులు తరలించేందుకు ఏర్పాటు చేయవలసిందిగా ఆ ప్రభుత్వానికి అది మన ఎమ్మెల్యే గారికి మేము తెలియపరుస్తున్నాము. మొన్నటి వరకు గిరిజన ప్రాంతాల్లో సంచరించిన ఏనుగుల గుంపు ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు తరలి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు ఎటు నుంచి వచ్చి ఎవరి వైపు దాడి చేస్తుందో తెలియని భయానక వాతావరణం జిల్లాలో నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత గ్రామాల్లో ఈ దీపావళి పండగ పూట చీకట్లు ముసురుకున్నట్లయిందని గ్రామస్తులు వాపోతున్నారు. కాబట్టి ఎవరు రాకూడదు. పొలం కాలాలకు బయట మారుతున్నాను. రైతుకాలకు నెల వార్త నుంచి వెళ్ళకుంటుంటాను. పంట పొలాలు పాడు చేసేస్తాను. నైట్ రావాలని భయం వేసేస్తాను. పొగలు కూడా ఒంటి నెలలేకపోతాను. వచ్చిన కంటే మటుకు గొప్ప నరకం అనిపించేస్తాను. నేను గొప్ప ఇబ్బందిగా ఉంది.
పొలాల్లో దీపాలను పంట పాడు చేసేస్తాను మీరు చేయలేకపోతాను. పొలంకి వెళ్ళమంటే ఉంటే ఆడదాయి కూడా వెళ్ళలేకపోతాను, చూసుకొని రావలేదు, మేము భయం పడిపోతాను. మేము వెళ్తామంటే అతికెళ్ళి బయటకు వెళ్ళలేకుంటాను. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.